హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ప్రపంచవ్యాప్తంగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో ఏదైతే రజనీకాంత్ గారు సినిమా తీయడం జరిగిందో, కూలీ సినిమా అయితే ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. మరి సినిమా ఏ విధంగా ఉంది? సినిమా హిట్టా ఫట్టా? లోకేష్ కనకరాజు గారి పాత ఏదైతే స్టైల్ ఉంటుందో ఆ స్టైల్ అనేది ఇందులో కనిపించిందా లేదా? ఆ మార్క్ అనేది ఇందులో కనిపించిందే లేదా? మరి సినిమాని ప్రేక్షకులు చూడొచ్చా లేదా? బేసిక్ గా దీనికి ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ సినిమాకి ఎల్సీయూతో సంబంధం ఉందా లేదా? అన్ని విషయాల గురించి మనం 1 by 1 పాయింట్స్ వైజ్ గా మాట్లాడుకుందాం. ముందుగా కథ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ స్పాయిలర్ చేయకుండా సింపుల్ గా చెప్పేస్తాను. నాగార్జున గారు వాచ్ స్మగ్లింగ్ పేరుతో, అంటే గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ పేరుతో ఆయన వెనకాల ఇంకో దందా నడిపేయడం జరుగుతుంది. ఆ దందా ఏంటి అనేది ఈ సినిమాలో మనకు మెయిన్. అలాగే నాగార్జున గారి దగ్గర చాలా నమ్మకస్తుడుగా పనిచేస్తున్న క్యారెక్టర్ వచ్చేసి దయాల్, అదే మన శోభిన్. సో చాలా నమ్మకంగా పనిచేయడం జరుగుతుంది. అండ్ నాగార్జున గారి దగ్గర ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని చేస్తుంటాడు సత్యరాజ్ ఇంకా అతని కూతురు శృతి హాసన్. సో తర్వాత సత్యరాజును చంపుతారు. ఎవరు చంపారు, సత్యరాజును దేనికోసం చంపారు అనే విషయం తెలుసుకోవడానికే కథలోకి రజనీకాంత్ గారు రావడం జరుగుతుంది. ఎందుకంటే సత్యరాజ్ గారు రజనీకాంత్ గారు ప్రాణ స్నేహితులు కాబట్టి శృతి హాసన్ కూడా ఏదైనా ఆపద ఉంటుంది అనే ఆలోచనతో కథలోకి అయితే రజనీకాంత్ గారు ఎంటర్ కావడం జరుగుతుంది. సో తర్వాత రజనీకాంత్ గారికి, శోభిన్ కి ఇంకా నాగార్జున గారికి వీళ్ళ ముగ్గురికి మధ్యలో జరిగే స్టోరీని ఓవరాల్ గా ఇది అనమాట. సో బేసిక్ గా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ మనకు ట్రైలర్ వచ్చినప్పుడు బేసిక్ గా ఇది ఎల్సీ కనెక్టెడా లేదంటే మనకు ఒక చైర్ లాంటిది కనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ కి సంబంధం ఉందా అంటే దానికి ఆల్రెడీ లోకేష్ కనకరాజు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాదు, మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది అని చెప్పి. ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాదు. అండ్ స్టోరీ కూడా పాత స్టోరీనే, కాకపోతే ఏంటంటే కొంచెం హంగులు దిద్ది దాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. మనకు ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తున్నప్పుడు అరే కథ ఏదో లెవెల్లో వెళ్ళిపోతుంది, డిఫరెంట్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఫైనల్ కి వచ్చేసరికి మళ్ళీ రెగ్యులర్ గా అదే కమర్షియల్ మూవీ అని మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే లోకేష్ కనకరాజు గారు, మరి మిగతా మూవీస్ అయితే చాలా అద్భుతంగా తీయడం జరిగింది. మన మార్క్ ఇందులో కనిపించిందా లేదా అంటే ఖచ్చితంగా ఆయన మార్క్ ఈ సినిమాలో కూడా కనిపించడం జరిగింది. బేసిక్ గా లోకేష్ కనకరాజు గారు అంటేనే మనకు డ్రగ్స్, దందా, స్మగ్లింగ్ ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఆయన చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్స్ట్రా ఆయన కొద్దిగా ఎమోషన్ యాడ్ చేసి కొద్దిగా సైన్స్ ఫిక్షన్ లెక్కల్లో, అంటే పూర్తిగా కాదు కొద్దిగా లైట్ గా యాడ్ చేసి సో డిఫరెంట్ గా అయితే ఆయన ట్రై చేయడం జరిగింది. ఓకే, ఆడియన్స్ కి సినిమా అయితే ఓకే అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో సినిమా కొద్దిగా ల్యాగ్ పెంచడానికి కొద్దిగా కొన్ని సన్నివేశాలు అవసరం లేకుండా సరే కొద్ది ప్లేస్ లో ల్యాగ్ అయింది అని అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ లో మనకు బోరింగ్ కూడా అనిపించడం జరుగుతుంది. కానీ కొన్ని సినిమాలకు బోరింగ్ సీన్లు కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ టైం తగ్గించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ బోరింగ్ సీన్ల వల్ల కొద్దిగా డ్యూరేషన్ రావడం జరుగుతుంది. ఆ స్టోరీకి కనెక్టెడ్ అవుతాయి అనుకుంటే వాటిని తీయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ స్టోరీ, బట్ కొత్తగా ఏం లేదు, రెగ్యులర్ స్టోరీనే. మనకు సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఇది రెగ్యులర్ స్టోరీ అని మనకు అర్థమవుతుంది. రెగ్యులర్ గా ఎలాంటి మాస్ మసాలా మూవీస్ ఉంటాయో అలాంటి ఫీలింగ్ కొడుతుంది. అప్పుడప్పుడు మీకు కొన్ని సీన్లలో జైలర్ మూవీ చూస్తున్నామా అన్నట్టు కూడా అనిపించడం జరుగుతుంది. కానీ లోకేష్ కనకరాజు గారు ఏదైతే పాత్ర తీసుకోవడం జరిగిందో, ఆయన సినిమాని ఏ విధంగా నడిపించాలనుకున్నాడో, ఏ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేయాలనుకున్నారో అందరినీ ఆయన అయితే ప్రెస్ మార్కులు కొట్టేశాడు. ఆయన ఏ విధంగా తీయాలనుకున్నారో ఖచ్చితంగా ఆ విధంగా అయితే తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మ్యూజిక్ డిపార్ట్మెంట్ లేకపోతే, ఎవరైతే అనిరుద్ధ్ గారు లేకపోతే నిజంగా కొన్ని సీన్లు పండేవేం కాదు. అయితే నాగార్జున గారి సీన్లు కానివ్వండి, ఏదైతే మనకు రజనీకాంత్ గారి సీన్లు కానివ్వండి, ఆ వచ్చినప్పుడు ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. అసలు ఆయన మ్యూజిక్ వల్లే ఆ ఎలివేషన్ కి ఇంకా హైప్ వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ కాకుండా వేరే వాళ్ళ మ్యూజిక్ ఉంటే నాకు తెలిసి అంతలా న్యాయం చేసేవారు కాదేమో. అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా నిలబడడానికి అనిరుద్ధ్ కూడా ఒక మూల స్తంభం అని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో మనము క్యామియోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎందుకంటే చాలా మంది ఈ సినిమాలో చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరి గురించి మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. ఈ అందరిలో కూడా స్పెషల్ గా నాకెవరు పర్సనల్ గా నచ్చారా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా రజనీకాంత్ గారు వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, ఆయన వచ్చినప్పుడల్లా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చెప్తున్నాను కదా, కొన్ని సీన్లలో మనకు జైలర్ సినిమాని గుర్తుకు తెస్తుంది రజనీకాంత్ గారి లుక్స్. సో అద్భుతమైన మాస్ మసాలాతో పూర్తిగా ఆకట్టుకోవడం జరిగింది. మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఏదైతే రజనీకాంత్ గారికి ఇంకా మన నాగార్జున గారికి ఫైట్ సీన్స్ ఉంటాయో అది అద్భుతంగా ఉంది. ఒకే సీన్ ఉండడం జరుగుతుంది ఫైట్ సీన్, కానీ చాలా స్టైలిష్ గా ఉంటుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి శృతి హాసన్ గారు యాక్టింగ్ కూడా తన పాత్ర వరకు తను న్యాయం చేయడం జరిగింది సినిమాలో. తను ఎంతవరకు ఆ పాత్రకు న్యాయం చేయాలో అంతవరకు అయితే ఈ సినిమాలో తను కనిపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారి గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఏంటంటే నాగార్జున గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో ఆయన చేయడానికి లోకేష్ కనకరాజు గారు దాదాపు 7-8 సార్లు ఆయన మీట్ అయ్యారని చెప్పడం జరిగింది కదా. సో నాగార్జున గారు ఈ సినిమాలో చేయడం వర్త. ఎందుకంటే నాగార్జున గారిని నాకు తెలిసి చాలా స్టైలిష్ గా చూపించడం జరిగింది. నాగార్జున గారి ఎంట్రీ అప్పుడు మ్యూజిక్, ఆయన ఎంట్రీ సినిమా స్టార్టింగ్ తోనే నాగార్జున గారి దగ్గర నుంచి మొదలు కావడం జరుగుతుంది. సినిమా స్టార్టింగ్ ఏంటంటే ఒక బీజిఎం వస్తుంది నాగార్జున గారి ఎంట్రీ ఉన్నప్పుడు. మామూలు బీజిఎం కాదు, అది ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. బేసిక్ గా విలన్స్ ఉంటారు, క్రూయల్ గా ఉంటారు, ఇంకా వేరే రకంగా ఉంటారు. ఈయన చాలా స్టైలిష్ గా డిజైన్ చేయడం జరిగింది నాగార్జున గారి క్యారెక్టర్ ని. కానీ కొన్ని సిచ్యువేషన్ లో నాగార్జున గారికి సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అని అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు ఫస్ట్ టైం ఇలాంటి పాత్ర చేస్తున్నారు కాబట్టి లోకేష్ కనకరాజు గారు మరి పెద్ద ఆయన అని చెప్పా లేకపోతే పెద్ద హీరో అని చెప్పా అని అర్థం కాదు. కానీ కొన్ని సార్లు ఆయన సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో యూజ్ చేసుకుంటే బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి శోభిన్. సో ఈ సినిమాకి నాకు తెలిసి హీరో రజనీకాంత్ గారు కాదు, శోభిన్. అలాగే విలన్ కూడా నాగార్జున గారు కాదు, శోభినే. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు మీకు ఖచ్చితంగా
ఖచ్చితంగా అర్థమవుతుంది. పూర్తిగా వన్ మ్యాన్ షో అంటారు కదా, రజనీకాంత్ గారు కాదు ఇక్కడ హీరో, నిజంగా శోభిన్ అనే చెప్పాలి. చాలా మంది సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా శోభినే తలుచుకుంటారు, శోభిన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. వన్ మ్యాన్ షోతో పూర్తిగా సినిమాను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అసలు మెయిన్ విలన్ నాగార్జున అంటే ఎవరు నమ్మరు. సో శోభిన్ అలా ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ గారికి ఎంత పేరు వస్తుందో అంత పేరు ఇక్కడ శోభిన్ కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్ టాక్ అయితే పూర్తిగా శోభిన్ పేరే వినిపిస్తుంది. అది ఎందుకు అనేది ఖచ్చితంగా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో అనుకుంటా వస్తాడు. సెకండ్ హాఫ్లో ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏదైతే ఆయన స్క్రీన్ పైకి రావడం జరుగుతుందో, ఆయన వచ్చినప్పుడు బేసిక్గా ఒక సినిమాలో ఒక హీరో వస్తే క్లాప్స్ కొడతారు, విజిల్స్ మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతాయి. ఈ సినిమాలో రజనీకాంత్ గారు వచ్చినప్పుడు, నాగార్జున గారు వచ్చినప్పుడు, నేను థియేటర్లో ఉన్నప్పుడు ప్రేక్షకులు ఎంతగానో అల్లరి చేశారో అంతకంటే ఎక్కువగా డబుల్ అయితే ఉపేంద్ర ఎంట్రీ అప్పుడు మీకు ఆ సినిమాకి సంబంధించిన విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఉపేంద్ర బయటికి వచ్చినప్పుడు మామూలుగా అసలు ఫ్యాన్స్ మొత్తం దద్దరిల్లిపోయింది, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అందరూ ఎంట్రీ అయినప్పుడు ఒక విధంగా ఉంది, ఉపేంద్ర ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఎంట్రీలో మాత్రం ఉపేంద్ర మార్కులు కొట్టేశాడు. సో ఎక్సలెంట్ అనమాట. స్పెషల్ పర్సనల్ గా ఎంట్రీ మాత్రం పీక్స్. అసలు ఆయన వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. సో తర్వాత అమీర్ ఖాన్, నాకు అర్థం కాదు లోకేష్ కనకరాజు అసలు అమీర్ ఖాన్ ని ఎందుకు ఈ సినిమాలో పెట్టాడో అని అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన పాత్రకు తగ్గట్టు డిజైన్ చేయలేదు. బేసిక్ గా నాగార్జున గారు ఒకనొక సమయంలో అంటాడు, నా తర్వాత అంటే అమీర్ ఖాన్ వస్తాడు అని చెప్పి చెప్తాడు. కానీ అమీర్ ఖాన్ వచ్చిన విధానం కానీ ఆయన విలనిజం కానీ ఎక్కడ కనిపించలేదు. సింపుల్ గా చెప్పాలంటే అమీర్ ఖాన్ ని ఒక జోకర్ చేశాడా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అమీర్ ఖాన్ కి తగిన పాత్ర లేదు. అది అసలు అమీర్ ఖాన్ ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలి కాబట్టి అలా అమీర్ ఖాన్ ని తీసుకోవడం జరిగిందేమో కానీ అమీర్ ఖాన్ కి ఆ సినిమాలో అంత స్కోప్ లేదు. ఆ పాత్ర జస్ట్ కొద్దిసేపే ఉంది. అందులో కూడా జస్ట్ అంటే యావరేజ్ ఏదో అన్నట్టు ఉంది. కాకపోతే అమీర్ ఖాన్ కి ఇంకా ఏదైనా యూజ్ చేసుకుంటే ఆయన కొంచెం స్ట్రాంగ్ ఎలివేషన్ ఇస్తే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చి సత్యరాజ్ అయితే కొద్దిసేపే ఉంటాడు. ఉన్నంత సేపర్లో ఆయన పాత్రకి ఆయన న్యాయం చేస్తాడని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ ఏంటంటే ఈ సినిమా అయితే ఎల్సీయూకి అయితే కనెక్టెడ్ లేదు. సో ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ గారు ఎలివేషన్స్. సో రజనీకాంత్ గారు ఎక్కడెక్కడ ఎలివేషన్స్ ఇవ్వడం జరిగిందో, ఎలివేషన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగిందో అనే రోజు అదైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ శోభిన్. నాకు తెలిసి మెయిన్ విలన్ నాగార్జున అయినప్పటికీ మీరు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మెయిన్ విలన్ నాగార్జున కాదు శోభిన్ అని మీరు చెప్తారు. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నాగార్జున గారి చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు బీజిఎం ఏదైతే ఉందో బీజిఎం చాలా అద్భుతంగా కొట్టడం జరిగింది. సో నాగార్జున గారు కూడా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి అని చెప్పుకోవచ్చు. కానీ నాగార్జున గారిని ఇంకా ఎక్కువగా వాడుకుంటే బాగుండేది అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి మ్యూజిక్ ఒకటి చాలా ప్లస్ పాయింట్. అలాగే కథ చాలా బలంగా ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ ఉపేంద్ర ఎంట్రీ వచ్చినప్పుడు థియేటర్లో ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుందో మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మైనస్ పాయింట్ వచ్చేసి స్టోరీ కొద్దిగా మెల్లగా నత్తనడకలు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో ఆ నాగార్జున ముందు కూర్చొని మనకు రజనీకాంత్ గారు ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ఫ్లాష్ బ్యాక్ లో దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా లేదు. ఎందుకంటే మనకి సినిమా నడుస్తున్నప్పుడు ఆయన గురించి కొన్ని ఎలివేషన్స్ వచ్చినప్పుడు, రజనీకాంత్ గారి గురించి ఎలివేషన్ వచ్చినప్పుడు మనం ఊహించుకోవడం జరుగుతుంది ఏంటి ఫ్లాష్ బ్యాక్ లో ఆయన ఏంటి అన్నట్టు ఊహించుకోవడం జరుగుతుంది కదా. సో ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు అది అంతా సాలిడ్ గా లేదు. దాన్ని ఇంకా సాలిడ్ గా ప్లాన్ చేస్తే బాగుండేది అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ మైనస్ పాయింట్ లో ఏంటంటే ఇంకా నాగార్జున గారిని ఇంకా సరిగ్గా యూజ్ చేసుకుంటే బాగుండేది. అంతలా యూజ్ చేసుకోలేదు. ఆయన స్క్రీన్ పైన ఒకసారి 2-3 సార్లు కనిపించడం జరుగుతుంది. లాస్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కూడా కొంచెం స్టైలిష్ గా ఉన్నప్పటికీ ఎక్కడో నాగార్జున గారిని తక్కువ చేశారే అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా యూజ్ చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి అమీర్ ఖాన్ సేమ్ ఫీలింగ్. అమీర్ ఖాన్ గారు అయితే ఇంకా అసలు ఆయన యూజ్ చేసుకున్న విధానము బాగాలేదు. ఆయన తీసుకొచ్చిన విధానం బాగాలేదు. ఆయనకి ఇంకేదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరు ఉండాలి కాబట్టి తీసుకోవాలన్నట్టు తీసుకున్నాడేమో. సో నెక్స్ట్ వచ్చేసి టాక్ ఆఫ్ ది టౌన్. అయితే ఈ సినిమాకి బేసిక్ గా మనకు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనేది మనకు ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే ఇందులో బూతులు లేవు, వల్గారిటీ లేదు, సెక్సువాలిటీ లేదు, ఏమీ లేదు. ఆ నరకడాలు పెద్దగా లేవు. మామూలుగా చిన్నగా రెగ్యులర్ మూవీస్ లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది. కానీ నరకడాలు కూడా ఎక్కువ లేవు. మరి ఎందుకు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారనేది నాకైతే తెలియదు. అలాగే ఈ సినిమాలో మధ్యలో ఒక దగ్గర చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు మన రజనీకాంత్ గారు యూజ్ చేయడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ నేను చెప్పను. కానీ నాకేమన్నా అయితే వాళ్ళు వస్తారు అన్నట్టు ఒక ఇంటిమేషన్ చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు యూజ్ చేయడం జరుగుతుంది. అది థియేటర్ లో అది వచ్చినప్పుడు అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ తర్వాత ఏదైతే నాగార్జున గారి ఎంట్రీ వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు ఇంకా మన రజనీకాంత్ గారు ఆ కింగ్ పిన్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ లాంటిది అందులో మనలో డాన్స్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఆ డాన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే సినిమా ఆడియన్స్ చూడొచ్చా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే ఎందుకంటే ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి కొంచెం వెనక ముందు అవుతారు. ఎందుకంటే ఏ రేటెడ్ సర్టిఫికేట్ అంటే మనకి ఎనిమల్ రేంజ్ లో ఉంటుందా అన్నట్టు ఊహించుకోవడం జరుగుతుంది. కానీ పిల్లలందరూ ఫ్యామిలీస్ అందరూ ఎవరైనా వెళ్ళి చూడాల్సిన సినిమా, ఎవరైనా కూడా చూడొచ్చు. ఏ రేటెడ్
సర్టిఫికేట్ అంటే ఏం లేదు, అలా వల్గారిటీ లేవు, బూతులు లేవు, పెద్దగా నరకడాలు కూడా పెద్దగా ఏం లేవు. జస్ట్ ఆ చైర్ ఒకటి ఉంటుంది, ఆ చైర్ వల్ల మరి దానివల్ల ఏ రేటెడ్ ఇచ్చాడా ఏంటో తెలియదు, కానీ ఆ చైర్ తోని కొద్దిగా ఏ రేటెడ్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. కానీ ఏ రేటెడ్ ఇచ్చే కంటెంట్ మాత్రం అందులో ఏది లేదు. సో ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు. ఏ రేటెడ్ సర్టిఫికేట్ అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దా అని ఒకటి ఉంటుంది. అండ్ మైండ్ ఏ రేటెడ్ అంటే 16 సంవత్సరాల కింద నాట్ అలౌడ్, కానీ మీరు 8 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. అంత వల్గారిటీ అసలు లేనే లేదు. అసలు ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారో అది లోకేష్ కనగరాజ్కి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. సో ఫైనల్గా ఏదన్నమాట, సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే చూడొచ్చా అంటే వన్ టైం వాచ్ మూవీ. లోకేష్ గారి మార్క్ కనిపించడం జరిగింది. రజనీకాంత్ గారికి మరొక డీసెంట్ హిట్ అయితే పడబోతుంది. మరి సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుందా అంటే నా దృష్టిలో 1000 కోట్ల వరకు వెళ్ళకపోవచ్చు, కానీ ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. రజనీకాంత్ గారిని చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో మాస్ గా తిరిగి అలా చూపించడం జరిగింది. సో సినిమా అయితే అద్భుతంగా ఉంది, మంచి ఎమోషన్స్ తో కూడిన సినిమా, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. సో ఫైనల్ గా ఇదనమాట సినిమాకి సంబంధించి సింపుల్ గా అనమాట. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే సినిమా నచ్చింది. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి సినిమాని చూడొచ్చు. సో ఫైనల్ గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.